ధర్మం తెలిసిన వాళ్ళు, అధికారం ఉన్న వాళ్ళు, మహావీరులుగా పేరున్న వాళ్ళు అందరూ ఒకే సభలో ఉన్నారు. కానీ ఒక స్త్రీని అవమానిస్తుంటే ఎవ్వరూ నిలబడలేకపోయారు. అస్త్రాలున్నాయి, కానీ ధైర్యం లేదు. ఆ రోజు కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యింది. యుద్ధ భూమిలో కాదు, ఈ సభలోనే. కురువృద్ధుడు భీష్ముడు, ఆచార్య ద్రోణుడు, కృపాచార్యుడు వంటి మహానుభావులు ఆ సభలో ఉన్నారు. ధర్మం తెలుసు, అధికారం ఉంది, కానీ రాజధర్మం అనే పేరుతో కళ్ళ ముందు ఒక స్త్రీకి జరుగుతున్న అవమానాన్ని ఆపలేకపోయారు. వారి మౌనమే ఆ రోజు అతిపెద్ద అధర్మంగా మారింది. సభకు అధిపతి అయిన ధృతరాష్ట్రుడు కళ్ళు లేనివాడే కాదు, పుత్ర వ్యామోహంతో మనసు కూడా మూసుకుపోయింది. తన కొడుకు చేస్తున్న తప్పును వింటూ కూడా మౌనంగా ఉండిపోయాడు. అధర్మానికి మద్దతునిచ్చాడు. ఇక వీరుడు, దాత అని పేరున్న కర్ణుడు కూడా ఆ రోజు తన సంస్కారాన్ని మరిచాడు. ద్రౌపదిని దాసి అని సంబోధిస్తూ ఆమెకు వస్త్రాపహరణం చేయమని దుశ్శాసనుడిని ప్రోత్సహించి తన మిత్రుడైన దుర్యోధనుడి పాపంలో పాలు పంచుకున్నాడు. ఇక పాండవులు, మహావీరులైన పాండవులు కూడా ఆ రోజు దోషులే. ధర్మరాజు ఆజ్ఞ అనే కట్టుబాటులో ఉండిపోయి తమ భార్యను అవమానిస్తుంటే అస్త్రాలు పట్టకుండా చూస్తూ ఉండిపోయారు. అందుకే ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రోజు కురుక్షేత్ర వినాశనానికి బీజం వేశారు.